స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ ప్రవర్తనకు ఆధారము ఏమిటి? దేనిని ఆధారం చేసుకొని నీవు ప్రవర్తించేటటువంటి వాడవుగా ఉన్నావు అనే ఆలోచనను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, మనము సరి అయిన త్రోవలో నడవాలనంటే, సరి అయినటువంటి గమ్యాన్ని చేరుకోవాలనంటే సరైనటువంటి గైడ్ మనల్ని నడిపించేటటువంటి వాడుగా ఉండాలి. మన గైడు సరి అయిన త్రోవలో నడిపిస్తే మనము ఆ త్రోవలో చక్కగా నడుచుకొని మన గమ్యాన్ని చేరుకునేటటువంటి వారంగా ఉంటాం. ఈరోజు మీరైనా నేనైనా ఒక విధమైనటువంటి ప్రవర్తన, మనుషులము ఒక్కొక్కరము ఒక్కొక్క రీతిగా ప్రవర్తించేటటువంటి వారంగా ఉన్నాం. కొంతమంది మంచి ప్రవర్తనలో ఉండినారు, మరి కొంతమంది చెడు ప్రవర్తనతో ఉండినారు. కొంతమంది ప్రవర్తన అందరికీ సంతోషాన్ని, అందరికీ మేలును కలుగజేసేదిగా ఉంటే, మరికొంతమంది ప్రవర్తన అందరికీ కన్నీటిని, బాధను, వేదనను మిగిల్చేదిగా ఉన్నది. ఇలాంటి తరుణంలో మనం దేన్ని ఆధారం చేసుకొని ప్రవర్తిస్తూ ఉన్నాం? మన ప్రవర్తనకి దేన్ని ఆధారంగా, ఉదాహరణగా, మోడల్గా తీసుకొని ప్రవర్తిస్తూ ఉన్నాము అనే ప్రశ్న తలెత్తినప్పుడు మనలో చాలామంది వారి యొక్క సొంత జ్ఞానాన్ని, తెలివితేటలను, వారికి ఉన్న అనుభవములను ఆధారం చేసుకొని ప్రవర్తించేటటువంటి వారుగా ఉంటారు. చూడండి, మన తెలివితేటలను ఆధారం చేసుకొని ప్రవర్తించడానికి మనలో ఎవ్వరమైనా కూడా సంపూర్ణమైనటువంటి, నీతియుతమైనటువంటి, సరి అయినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాము అనేదానికి వీలు లేదండి. మనలో అసంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండింది. మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నడిస్తే, ప్రవర్తిస్తే మన ప్రవర్తన కూడా అసంపూర్ణమైన ప్రవర్తనగా మిగిలిపోతుంది. స్నేహితులను ఆధారం చేసుకొని, స్నేహాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తించేటటువంటి వారంగా ఉంటాం. మన స్నేహితులు ఎలాంటి వారు అనే దాని మీద మన ప్రవర్తన ఆధారపడుతూ ఉంది. ఈ రోజుల్లో స్వార్థపూరితమైనటువంటి స్నేహాన్ని, మోసపూరితమైనటువంటి స్నేహాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ స్వార్థపూరితమైనటువంటి స్నేహము మన ప్రవర్తనకు ఆధారంగా ఉంటే, చాలాసార్లు మనం నమ్మినటువంటి స్నేహితులే మనల్ని తప్పుద్రోవ పట్టించేటటువంటి పరిస్థితి ఉండింది. మనకు అబద్ధమైన, లేని మాటను ఉన్నట్టు, ఉన్న మాటను లేనట్టు తెలియజేసే స్నేహితులే ఉండినారు. కనుక ఈ స్నేహాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తించి గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని మనము జీవించలేం. మరి కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి డబ్బును ఆధారం చేసుకొని, అధికారాన్ని ఆధారం చేసుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు.
ఈ డబ్బును కానీ అధికారం కానీ ఆధారం చేసుకొని ప్రవర్తించేటటువంటి వారు చాలా పర్యాయాలు గర్వముతో ప్రవర్తించేటటువంటి వారుగా ఉన్నారు. ఈ గర్వంతో ప్రవర్తించడం అనేది వాళ్ళకి వాళ్ళు కీడు చేసుకునేదానికి, వాళ్ళకి వారు పడిపోవడానికి కారణమవుతా ఉంది. మరి కొంతమంది వాళ్ళ ఇష్టమని, వాళ్ళ స్వార్థమని పాపాన్ని, మోసాన్ని, అబద్ధమును ఆధారం చేసుకొని జీవించేటటువంటి వారుగా ఉన్నారు. ఈ రీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొంతకాలం ఆ అబద్ధంలో, పాపంలో లేక మోసంలో మనం ఆనందాన్ని అనుభవించిన చివరికి అది మనల్ని పతనంలోనికే, చీకటిలోనికే నడిపించేటటువంటిదిగా ఉండినది. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, ఎవరి సలహాలను, సూచనలను, హెచ్చరికలను అనుసరించి మనం ప్రవర్తించాలి. ఎవరి హెచ్చరికలను గైకొని ప్రవర్తిస్తే మన జీవితంలో ఉన్నతమైన, మేలుదాయకమైన ఫలితాన్ని అనుభవిస్తాము అనే ప్రశ్న తలెత్తినప్పుడు స్నేహితులారా, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క మాటలు అనేవి పవిత్రమైనవి, ఉపయోగకరమైనటువంటివి, జీవాన్ని, విజయాన్ని అందించగలిగినటువంటివి. అలాంటి తరుణంలో దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మాటలను ఆధారము చేసుకొని మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చి మనం ప్రవర్తించినట్లయితే, మన సొంత ఆలోచనలని కాదండి, దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి ప్రవర్తించినటువంటి వారంగా ఉంటే ఉన్నతమైన విజయాలను మనం పొందేటటువంటి వారంగా ఉంటాం. మన మాట అయి ఉండొచ్చు, నడత అయి ఉండొచ్చు, ఆలోచన అయి ఉండొచ్చు. దేవుడు ఎస్ అంటే ఎస్ అనేలాగున, దేవుడు నో అంటే నో అనేలాగున, దేవుడికి ఇది ఇష్టం లేదు కనుక నాకు ఇష్టం లేదు, దేవునికి ఇది, దేవుని దృష్టిలో ఇది మంచిది కాదు కనుక నా దృష్టిలో కూడా మంచిది కాదు అన్నట్లుగా దేవుని యొక్క అధికారానికి, మన ప్రవర్తన మీద, నిర్ణయాల మీద మనం అధికారం ఇచ్చి జీవించినట్లయితే, ప్రవర్తించినట్లయితే ఉన్నతమైన ఆశీర్వాదములను, ప్రతిఫలములను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, అబ్రహాము సేవకుడైన ఏలియాజర్ గారికి ఉన్నతమైన బాధ్యత అప్పగించడం జరిగింది. ఆ కుటుంబానికి దేవుని చేత నియమింపబడిన, పిలువబడిన ఆ ప్రత్యేకమైన కుటుంబానికి, ఇస్సాకు గారికి ఒక సరిపోయిన, దేవుని ప్రణాళికలో ఉన్న కుటుంబానికి సరిపోయినటువంటి కోడలిని, అంటే ఇస్సాకు గారికి భార్యను తీసుకురావాల్సిన బాధ్యత ఏలియాజర్ గారికి అప్పగించడం జరిగింది. ఏలియాజర్ గారితో విస్తారమైన వస్తువులు ఉండినవి, వెండి బంగారము ఆస్తిపాస్తులు ఉండినవి. ఆయన వయసు ఉండింది, అనుభవం ఉండింది, సొంత జ్ఞానము, తెలివితేటలు ఉండినవి. కానీ వీటిలో ఏ ఒక్కదాని మీద ఆయన ఆధారపడకుండా, వాటికి అధికారం ఇవ్వకుండా తను ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు, నిర్ణయాలు జరిగించాల్సి వచ్చినప్పుడు ఆయన డబ్బు వైపు చూడడం లేదండి, ఆస్తిపాస్తుల వైపు చూడడం లేదండి, తన సొంత జ్ఞానము, తెలివితేటల వైపు, తన అనుభవం వైపు చూడడం లేదండి. ఆయన దృష్టిలో నా అనుభవం కంటే, నా తెలివితేటల కంటే, నా దగ్గర ఉన్న వస్తు సంపదలు, వెండి బంగారంలన్నిటికంటే దేవుని చిత్తమే ఉన్నతమైనటువంటిది అని దేవుని యొక్క అధికారానికి ఆయన అప్పగించుకున్నటువంటి వాడుగా, దేవుని యొక్క అధికారానికి
ఆయన ప్రవర్తన మీద పెత్తనము ఇచ్చినటువంటి వాడిగా ఉండి దేవుడు అందించినటువంటి సలహాలను ఆయన పాటిస్తూ దేవుని చిత్తానికి లోబడి దేవుడు నన్ను నడిపించాలి, నేను నడవాలి, దేవుడు సలహాలు అందించాలి, నేను పాటించాలి, దేవుడు ఆజ్ఞాపించాలి, నేను లోబడాలి అనే గొప్ప మనసు కలిగి విజయాన్ని పొంది సంతోషంతో దేవుని ప్రణాళికలో ఉన్న కుటుంబాన్ని కట్టడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు మీరైనా నేనైనా మనము ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు డబ్బు ఉందని, అధికారం ఉందని, అందరూ నేను చెప్పినట్లే వింటారని, నాకంటే ఉన్నతమైనటువంటి వారు ఎవరు లేరని, లేక గొప్ప గొప్ప స్నేహితులు ఉన్నారని, ఎంతో అనుభవం ఉందని, సొంత జ్ఞానం ఉందని, ఆస్తిపాస్తులు ఉండినవని, నాకు ఎదురుగా నిలువబడే దమ్ము ఎవరికీ లేదని మన మీద, మన ఆలోచనల మీద, మనకున్న వనరులు, అధికారము, పదవుల మీద ఆధారపడి ప్రవర్తించేటటువంటి వారంగా ఉన్నామా? నా పదవి కంటే దేవుడు గొప్పవాడు, నా జ్ఞానం కంటే దేవుడు గొప్పవాడు, నా అనుభవం కంటే దేవుడు గొప్పవాడు, నాకున్న సమస్త ఆస్తిపాస్తుల కంటే దేవుడు గొప్పవాడు అని ఆయనకు మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఇచ్చి, దేవా నువ్వు నడిపించాలి, నేను నడవాలి, నువ్వు సెలవివ్వాలి, నేను లోబడాలి, నువ్వు సూచించాలి, నేను పాటించాలి అని మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇచ్చి దేవునికి నచ్చినట్లు మాట్లాడే వారంగా, దేవునికి నచ్చినట్లు నిర్ణయాలు జరిగించే వారంగా, దేవునికి నచ్చినట్లు ప్రవర్తించేటటువంటి వారంగా ఉన్నామా లేమా అనే విషయాన్ని మీ ముందు ఉంచుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు మా సొంత జ్ఞానాన్ని, తెలివితేటలను, అనుభవాన్ని ప్రదర్శించుచు దాని ప్రకారము ప్రవర్తించేటటువంటి వారంగా ఉన్నాం. కొన్నిసార్లు ఏమీ ఎరుగని లోక సంబంధులైన పాపులైన దేవునికి వ్యతిరేకమైన మాటలు, క్రియలు జరిగించుచు ఉన్న మా స్నేహితులను ఆధారం చేసుకొని మేము ప్రవర్తిస్తూ ఉన్నాం. మా అధికారం గొప్పదని, డబ్బు గొప్పదని, మాకున్న వసతులు గొప్పవని వాటిని ఆధారం చేసుకొని గర్వంతో ప్రవర్తించేటటువంటి వారంగా ఉన్నాం. అయ్యా, ఈ రకమైన ప్రవర్తన అంతా కూడా మమ్మల్ని పతనంలోనికి, బంధకాలు, చీకటిలోనికి నడిపించేవి అని గుర్తెరిగి మా ప్రవర్తన అంతటి మీద మీకు అధికారం ఇచ్చి మీరు నడిపించాలి, మేము నడవాలి, మీరు సెలవివ్వాలి, మేము విధేయత చూపాలి, మీరు బోధించాలి, మేము పాటించాలి అని మా ప్రవర్తన మీద, మా మాట మీద, మా ఆలోచనల మీద మీకు అధికారం ఇచ్చి లోబడి జీవించే మనసు మా అందరికీ అనుగ్రహించండి. ఎందుకంటే మీ జ్ఞానము ఉన్నతమైనవి, మీ తలంపులు మహోన్నతమైనవి, మీ మార్గము జీవంతో కూడినటువంటిది, మీ యొక్క విమోచన నిత్య జీవము కొరకైనటువంటిది. ఇవన్నీ మీరు మాత్రమే చేయగలరు. అవి ఏ మానవుడు, ఏ వస్తువులు, ఏ సంపదలు చేయలేవు గనుక మా ప్రవర్తన మీద మీకు అధికారాన్నిచ్చి లోబడి జీవించగలిగిన మనసు నాకు, మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డల జీవితాలలో కష్టాలున్నవేమో, నష్టాలున్నవేమో, కలతనులున్నవేమో, భారములున్నవేమో, దుఃఖపడుతూ ఉన్నారయ్యా, నెమ్మది కరువై జీవిస్తూ ఉన్నారయ్యా.
మీ హస్తములను చాచి వారి కనునీళ్లను తుడిచి వారి జీవితములలో మీ కార్యములను జరిగించి బలపరిచి స్థిరపరిచి మీ ఉన్నతమైన దీవెనలతో నింపుమని ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరి కొరకు వారి మనవుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినము మీకు ఇంపైన మాటలు మీకు ఇంపైన ప్రవర్తన జరిగించుట కొరకు మా మనోనేత్రములు తెరువుమని జన్మదినాన్ని బట్టి వెడ్డింగ్ యానివర్సరీలను బట్టి సంతోషించుచు మీ కృప మీద ఆధారపడుతూ ఉన్న బిడ్డలను రానున్న కాలమంతా మీ చల్లనైన రెక్కల క్రింద కాపాడి సుదూర ప్రయాణములు జరిగించవలెనని సిద్ధపడుతూ ఉన్న బిడ్డల ప్రయాణంలో వారు వెళ్ళడంలో రావడంలో మీ కృప భద్రతను అనుగ్రహించుమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.